వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ విచారణ జరపాలి. డిఎస్ఎస్ స్కామ్ పై వెంటనే డౌన్ డౌన్ లోకేష్ రాజీనామా చేయాలి. విద్యాశాఖ మంత్రి నిలబండి నిలబడి తీసుకుంటూ వస్తారు. డిఎస్సీపై జరిగిన అవకాశాలు వెంటనే జరిపించాలి. విచారణ డిఎస్సీపై జరిగిన అవకాశాలపై వెంటనే నిరుద్యోగ వృత్తిని చేయాలి. వెంటనే నిరుద్యోగ వృత్తిని చేయాలి. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. విద్యాశాఖ మంత్రి వెంటనే విద్యార్థులకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలి. విద్యార్థులకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలి. డోమ్ డోమ్ చంద్రబాబు, డోమ్ డోమ్ చంద్రబాబు. దానికి ఉదాహరణ ఒక స్పోర్ట్స్ కోటా చెప్పొచ్చు. ఎక్కడన్నా స్పోర్ట్స్ కోటాలో మెరిట్ ఆఫ్ స్పోర్ట్స్ మీద, మెరిట్ ఆఫ్ సర్టిఫికేట్స్ మీద కోటా ప్రకటించి దాని ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక్కడ స్పోర్ట్స్ కోటా లేదు, ఇక్కడ మినిస్టర్స్ కోటా ఉంది. విద్యార్థుల ఎంపికల్లో, ఉపాధ్యాయుల ఎంపికల్లో మినిస్టర్ల కోటా కింద నాకు 5, నీకు 5, నాకు 10, నీకు 10 అని అనుకుంటూ సుమారు 461 పోస్టుల్ని, స్పోర్ట్స్ కోటా ఉన్న పోస్టులన్నింటినీ కూడా అమ్ముకోవడమే కాకుండా వాళ్ళు నిర్మగర్భంగా చెప్తున్నారు. ఎవరికి ఇవ్వాలనేది మేము డిసైడ్ చేస్తాం, రాజకీయ నాయకులు డిసైడ్ చేస్తామని చెప్పి నిర్మగర్భంగా చెప్తున్నారు. అయ్యా లోకేష్ గారు, డిఎస్సిలో ఇంత కుంభకోణం జరుగుతుంటే మరి ఏమైపోయారయ్యా మీ నిజాయితీ? ఏమైపోయిందయ్యా మీ ఏదైతే పారదర్శకత? నిజంగా కూడా మీరు ఏ తప్పు చేయకపోతే ఎందుకు డిఎస్సి కుంభకోణం మీద సిబిఐ విచారణ మీరు కోరుకోవట్లేదు? చెప్పండి. సిబిఐ విచారణ మేము అడిగేది సిబిఐ విచారణే కదా. సిబిఐ విచారణ వేసి ఏ విధంగా స్పోర్ట్స్ కోటాలో సుమారు 461 పోస్టుల్ని మీరు అమ్ముకున్నారో, అమ్ముకున్న పోస్టులన్నీ తీయండి. ఎవరికి వచ్చినాయి అంటే కోన రవికుమార్ గారు కోటా కొంతమంది, నారా లోకేష్ గారు కోటా కొంతమంది, అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కోటా కింద కొంతమంది. అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు పంది కుక్కల్లాగా మీ డిఎస్సి పోస్టుని మీరు అమ్ముకొని, డబ్బుకు అమ్ముకొని ఈరోజు మళ్ళీ మీరు చెప్తున్నారు మేము సత్యలేము, మేము నిజాయితీ పరులు అని చెప్తారు. ఈ నందిగాం వేదికగా లోకేష్ గారిని అడుగుతున్నా, ఇప్పటికైనా సరే మీ నిజాయితీ నిరూపించుకోవాలంటే మీరు సిబిఐ విచారణ మేము కోరుతున్నాం. సిబిఐ విచారణ వేయండి. వేసిన తర్వాత ఎవరు నిజంగా కూడా కోటాలో ఎవరు అన్మెరిట్ పీపుల్ కూడా మెరిట్ పీపుల్గా మీరు చూపించారో, ఎవరు అసలు అన్క్వాలిఫైడ్ పర్సన్స్ కూడా ఎలా తీసుకొచ్చారో, మీ ఆఫీసులో పనిచేసే వాళ్ళని కూడా ఏ విధంగా మెరిట్ లిస్టులోకి వచ్చింది అనేది ప్రతిదీ కూడా లిస్టులో మేము ఇచ్చాం. సుమారు కొన్ని లక్షల మంది, 30 లక్షల మంది డిఎస్సి పరీక్ష రాస్తే మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీ ఆఫీస్లో కూర్చొని టికెట్ పెడతారా? దానికి మళ్ళీ మీరు చెప్తారు మేము ఛాలెంజ్ చేస్తున్నాం, బహిరంగ చర్చకి సిద్ధమని చెప్తున్నారు. అరే మా బహిరంగ చర్చకి మా పార్టీ సిద్ధమని చెప్తున్నాయా? మా పార్టీ సిద్ధమని చెప్తుంటే మీరు రాకుండా నేను జగన్ గారు వస్తేనే వస్తానని చెప్తాను. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు వచ్చినా సరే నీ నిజాయితీని నిరూపించుకో. సిబిఐ వేసి నీ నిజాయితీని నిరూపించుకో. అంతేగాని దొంగ తిరిగి మాట్లాడి నేను చాలా నిశ్చలంగా చేశాను, నిజాయితీగా చేశాను అని చెప్పిన మాట్లాడొద్దు. ఇప్పటికన్నా సరే డిఎస్సి మీద నిష్పక్షపాతంగా సిబిఐ విచారణ జరగాలి ఒకటి. అదేవిధంగా నువ్వు ఏం చెప్పావు ఎలక్షన్ ముందు? ప్రతి ఊర్లో ఏం చెప్పావు? నువ్వు నడిచిన నడవకపోయినా నీ పాదయాత్రలో ఏం చెప్పావు? నిరుద్యోగ భృతి ఇస్తున్నా, 3,000 నెలకు 3,000 ఇచ్చేస్తున్నా, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తున్నా అని చెప్పావు కదా. ఒకసారి వైట్ పేపర్ చెప్పించవయ్యా, శ్వేతపత్రం రిలీజ్ చేయి. ఈ 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చావు?
ఎక్కడెక్కడ ఏ ఆపరేషన్ ఇచ్చావు, ఏ కంపెనీలో ఇచ్చావు, ఎన్ని గవర్నమెంట్ జాబ్లు ఇచ్చావు, ఎన్ని అవుట్ సోర్సింగ్ జాబ్లు ఇచ్చావు, వాళ్ళకి ఆ శాలరీస్ ఎక్కడి నుంచి ఇస్తున్నావు, ఇవన్నీ కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి. నిజంగా నేను ఒప్పుకుంటా. 20 లక్షలు ఉద్యోగాలు ఇచ్చాడు మా లోకేష్, నేను కూడా ఒప్పుకుంటా. నువ్వు ఉద్యోగాలు ఇవ్వకుండా నేను 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశాను అని చెప్పాను. మొన్న రీసెంట్గా లోక్సభలో మా ఎంపీ మిథున్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ అడిగారు, ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అంటే ఈ 2 సంవత్సరాల్లో కేవలం 23,000 ఉద్యోగాలు వచ్చినాయి. దానికి మీరేం చెప్తారు? 20 లక్షల ఉద్యోగాలు వచ్చినాయని చెప్తారా? ఎంతకాలం ఇలా ప్రజలు మోసం చేస్తారు మీ అబద్ధాలతోటి, ఎల్లో మీడియాతోటి, మీకు ఇష్టమైన సోషల్ మీడియాతోటి, మీకు ఇష్టం వచ్చినట్టు రాతలు రాపించి 20 లక్షల ఉద్యోగాల కల్పనని చెప్తారా? ఏమైంది మరి? 3,000 నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇచ్చా? నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానని చెప్పే కదా, మరి ఈ నిరుద్యోగులు కనబట్టలేదా? ఎంతమంది నిరుద్యోగులు బాబు మా నిరుద్యోగ భృతి ఇవ్వండి అని చెప్తుంటే ఒక్కొక్క నిరుద్యోగుడి మీద ఈరోజు సుమారు ₹1,00,000 ఇవ్వాల్సి ఉంటే నువ్వు ఒక్క పైసారి కూడా రిలీజ్ చేయకుండా నిరుద్యోగ భృతి లేదు. అదేవిధంగా మేము క్రియేట్ చేసిన ఆప్కాస్ రద్దు చేసి నీకు ఇష్టం వచ్చినట్టు ఒక కార్పొరేషన్ లేకుండా నీ ఇష్టం వచ్చినప్పుడు ఉద్యోగాలు ఇస్తున్నాం. ఈరోజు ఎక్కడ చూసినా సరే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, రెగ్యులర్ ఉద్యోగులు కావచ్చు, ఎవరన్నా సరే నీ పరిపాలనలో బాధలు పడుతున్నారే. మేము మా పరిపాలన అలా కాదే, మా పరిపాలన ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామో, మేము శ్వేతపత్రం ఇచ్చాం. నువ్వు అలా 2 సంవత్సరాల్లో నువ్వు ఏమి ఇచ్చావో చెప్పయ్యా. మమ్మల్ని కూడా ఎన్లైటన్ చేయి, మమ్మల్ని కూడా విజ్ఞానవంతులు చేయి. ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలియదేమో, తెలుగుదేశం పార్టీ హయాంలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం, ఇన్ని కంపెనీలు వచ్చినాయి, ఇన్ని కంపెనీల మనకి ఒక్కొక్కటి ఉద్యోగానికి ఎంత ఇన్ని శాలరీస్ ఇస్తున్నామని చెప్పు అంటే అది చెప్పరంట. 20 లక్షల ఉద్యోగాలు చెప్తారంట, నిరుద్యోగం అసలు లేదనే చెప్తారంట, అసలు నిరుద్యోగ వృత్తి అవసరం లేదనే చెప్తారంట, డిఎస్సి పారదర్శకంగా చెప్తారంట. అదేంటంటే సిబిఐ విచారణ వద్దంటారంట. మరి ఇలా దొంగ తెలుగు కాకుండా నీ నిజాయితీ నిరూపించుకోవాలంటే సిబిఐ విచారణ చెయ్యి, లేదంటే నువ్వు రాజీనామా చెయ్యి. నువ్వు రాజీనామా చేసి నీ నిజాయితీ నిరూపించుకొని చెయ్యి. దేశంలో నీ కూటమి ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ చేశాడు కదా రాజీనామా. నీట్ పేపర్ లీక్ అయితే రాజీనామా చేశాడు కదా. నువ్వు పేపర్ లీక్ దానికన్నా ఘోరం ఉద్యోగాలు అమ్ముకుంటున్నావు. ఉద్యోగాలు అమ్ముకుంటే నువ్వు రాజీనామా చేయకపోతే నీకు ఎక్కడ ఉంది క్రెడిబిలిటీ? నీ క్రెడిబిలిటీ నువ్వు నిరూపించుకోవాలంటే నువ్వు రాజీనామా చేసి నీ క్రెడిబిలిటీ నిరూపించుకొని అవసరమైతే మళ్ళీ నువ్వు మంత్రి పదవి తప్ప నువ్వు ఇటువంటి ఆంధ్ర ప్రజల్ని, ఆంధ్ర నిరుద్యోగుల్ని ఈరోజు మోసం చేయడం ఏమాత్రం తగదని చెప్పి వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నందిగామ నుంచి లోకేష్ రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రిగా. ఏమాత్రం అర్హత లేదు విద్యాశాఖ మంత్రిగా కొనసాగడానికి, లేదా సిబిఐ విచారణ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అబద్ధాలు చెప్తున్నాడు. ఎంత అబద్ధం అంటే అంత అబద్ధం చెప్తున్నారు అనమాట. మరి ఉద్యోగస్తులకి, పెన్షనర్స్కి 96% పోతుందంటే మరి ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి, ఎమ్మెల్సీలకి, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి ఎంత పోతుందో చెప్పలేదు. ఉద్యోగాలకు ఇచ్చే జీతాల గురించి, పెన్షనర్ గురించి చెప్తున్నా తప్పితే ఎన్నికల్లో నాకు ఓటు వేయని వాడిని కూడా అడుగుతా ఉన్నాను. రకరకాల మరి ఈనాడు ఈ రాష్ట్రంలో డిఎస్సిపై జరిగిన అవకతవకల గురించి ప్రతిపక్ష పార్టీలో మేము ప్రశ్నిస్తూ ఉంటే, ఏ జగన్ నువ్వు రా, నీతో చర్చిస్తా, నీ టైం నువ్వు చెప్పినా పర్లేదు,
లేకపోతే నేను చెప్తా నువ్వు రా అన్న ఓకే శునకం మురిగేటువంటి ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కనువింపు కలగాలని ఈ జరిగినటువంటి అవకతవకలపైన గత 2 రోజులుగా ప్రచార మాధ్యమాల్లో చూస్తే ఎవరెవరైతే అభ్యర్థులు పాల్గొన్నారో ప్రవేశ పరీక్షల్లో పాల్గొన్నటువంటి ప్రతి కాంపిటీటర్ కూడా వాళ్ళు మేము నిరూపిస్తాం, చర్చకు మేము వస్తాం, జరిగినటువంటి అవకతవకల మీద మేము మీతో చర్చిస్తాం మంత్రి గారు, మమ్మల్ని మీరు టైం ఎప్పుడు రమ్మంటారని అడుగుతూ ఉంటే మొహం చాటేసినటువంటి పరిస్థితి. మరి ఈ విద్యార్థులకి జరిగినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం వలన అనేక మంది పేద విద్యార్థులు చదువుని ఉపసంహరించుకునేటువంటి పరిస్థితిలో కొనసాగుతూ ఉన్నారు. తక్షణమే విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని, మరీ ముఖ్యంగా నిరుద్యోగ భృతి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా మేము అధికారంలోకి రాగానే 3,000 ఇస్తామని చెప్పి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా మోసం చేసినటువంటి పరిస్థితి. మేము అడుగుతా ఉన్నాం, మీరు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాల్లో మామూలు అబద్ధాలు కూడా కాదు. ఈ ప్రపంచంలోనే ఎవరికన్నా ర్యాంకింగ్ ఇస్తే, అబద్ధాలు చెప్పడంలో ఎవరైనా ర్యాంకింగ్ ఇస్తే అది ఫస్ట్ ప్లేస్ ఎవరికైనా వస్తుందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారికి. సిగ్గు శరం లేకుండా నిస్సిగ్గుగా మొహవాడం కూడా ఉండదు. కనీసం ఎవరిని ఏమైనా అనుకుంటారో మనం ఇన్ని అబద్ధాలు ఆడుతున్నాం, ఇది చెప్తే రేపొద్దున తెలిస్తే మనం అందరిలో మధ్యలో చులకన అవుతాం అనేటువంటి కనీస జ్ఞానం కూడా ఉండదు. ఆయన చెప్తూ ఉంటాడు 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినాయి, 20 లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి అని. మరి మేము పార్లమెంట్ సాక్షిగా ప్రశ్నలు అడిగితే 6,600 కోట్లు మాత్రమే పెట్టుబడులు వచ్చి ల్యాండ్ అయినాయి అని చెప్తా ఉన్నారు. మరి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడదంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఏమవుతుందని మేము అడుగుతా ఉన్నాం. నిరుద్యోగులు చెల్లించాల్సినటువంటి నిరుద్యోగ భృతిని చెల్లించకుండా ఎగ్గొడడానికి ఎన్ని కపటి మాటలైనా చెప్పి పబ్బం గడుపుకునేటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారికి, మరి ఈ యువత, ఈ నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా మరి కార్యరూపం దాల్చి రిలే నిరాహారదీక్షలో మరి వాళ్ళు చేయటం, వాళ్ళందరికీ కూడా మేము సంఘీభావం తెలియజేసి పార్టీ తరఫున వారి యొక్క నిరసనలో మేము కూడా పాల్పంచుకుని రేపు రాబోయే కాలంలో మరి నారా లోకేష్ గారు సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తూ ఆయన ఎటువంటి పొరపాట్లు చేయలేదని నిరూపించుకోవాలంటే ఆయన తక్షణమే రాజీనామా చేసి ఆయన ఎంక్వైరీకి వేసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని, అలాగే నిరుద్యోగ భృతిని వెంటనే అమలుపరచాలని మేము మీ ద్వారా తెలియజేసుకుంటూ డిమాండ్ చేస్తూ ఈ రిలే నిరాహార దీక్షలు 4 రోజులు కొనసాగిస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను.